డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనిట్స్ సంబంధించి ఓపెన్ డిగ్రీ ఆర్ ఓపెన్ పీజీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన ట్యూషన్ ఫీ ఏ విధంగా పే చేయాలి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనిట్స్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో నార్మల్గా మీరు ట్యూషన్ ఫీ ఎప్పుడు పే చేయాల్సి ఉంటుందండి? ఫస్ట్ మీరు ఓపెన్ పీజీ ఆర్ ఓపెన్ డిగ్రీకి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని అండ్ దాంతోపాటు మీ యొక్క ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ 2 సెట్స్ జిరాక్స్ అనేది తీసుకెళ్ళి మీరు ఏ స్టడీ సెంటర్ అయితే చూజ్ చేసుకోవడం జరిగిందో ఆ యొక్క స్టడీ సెంటర్లో వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత వాళ్ళు మనకు పేమెంట్ చేయడానికి యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వచ్చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రీవియస్లో మేము ఆల్రెడీ ఈ యొక్క ఓపెన్ డిగ్రీ ఓపెన్ పేజీ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనే డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఫస్ట్ మీరు ఆ వీడియో చూస్తూ అప్లికేషన్ అయితే చేసుకోవాలి. అండ్ అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు స్టడీ సెంటర్కి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవాలి. వన్స్ మీరు వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నట్లయితే సో మీకు పేమెంట్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో పేమెంట్ యాక్సెస్ ఇచ్చిన తర్వాత మీరు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేసి సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు పే అడ్మిషన్ ఫీ త్రూ ది సో మనకు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మేము ఇక్కడ పేమెంట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. వన్స్ ఈ విధంగా సో మనకు సంబంధించి పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ విధంగా మన యొక్క అప్లికేషన్ నెంబర్ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ ఇన్ఫర్మేషన్తో పాటు మీకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఈ థింగ్స్ అయితే మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో ఇక్కడ మనకు ప్రొసీడ్ టు పేమెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన ఓపెన్ డిగ్రీ ఆర్ ఓపెన్ పేజీకి సంబంధించిన అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా పే చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్టయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. ప్రజెంట్ మేము ఇక్కడ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. మనం ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనం పేమెంట్ చేయడానికి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. మీరు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయాలనుకుంటే ఇక్కడ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అనేది చూస్ చేసుకొని కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో లేదా ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో మీకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అంటూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటూ యూపీఐ డీటెయిల్స్ అయితే ఉంటుంది. సో మీరు దేని ద్వారా అయినా పే చేయొచ్చు. బట్ ఇక్కడ యూపీఐ లైక్ మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా పేమెంట్ చేసినట్టయితే సమ్స్ టైమ్ మీకు అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. మా యొక్క రిక్వెస్ట్ వచ్చేసి మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయితే యూజ్ చేయకండి. డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ యూజ్ చేస్తూ పేమెంట్ అయితే చేయండి. మేము వచ్చేసి ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే యూజ్ చేస్తున్నాము. ఇంటర్నెట్ బ్యాంకింగ్లో ఎస్బీఐ అయితే మేము సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఇఫ్ మీరు అదర్ బ్యాంకింగ్ ద్వారా చేసేటట్టయితే అదర్ బ్యాంకింగ్ సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని పే నౌ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ విధంగా మనం ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకొని పే నౌ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి మనకు సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. అంటే మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకుంటే బ్యాంకుకు సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనం పే చేయాల్సిన అమౌంట్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీరు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డ్ చూస్ చేసుకున్నట్టయితే కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే మేము పేమెంట్ చేస్తున్నాము. వెయిట్ ఫర్ దట్. సో మీరు పేమెంట్ చేసేటప్పుడు మీ యొక్క బ్యాంకింగ్ సంబంధించిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా యువర్ పేమెంట్ వాజ్ సక్సెస్ఫుల్ అని అయితే చూపిస్తుంది. వన్స్ మీ పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లయితే మీకు సంబంధించిన అప్లికేషన్ అయితే కంప్లీట్ అయినట్టుగా మనం కన్సిడర్ చేయాలి. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన పేమెంట్స్ రిఫరెన్స్కి సంబంధించిన రిసిప్ట్ ఏదైతే ఉంటుందో అది డౌన్లోడ్ చేసుకొని అండ్ మళ్ళీ మీ యొక్క స్టడీ సెంటర్లో అయితే దాంతోపాటు అలాంగ్ విత్ 2 సెట్స్ జిరాక్స్ అయితే మీరు మీ యొక్క స్టడీ సెంటర్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మన పేమెంట్ అనేది కంప్లీట్ అయినట్టయితే సో ఈ విధంగా మనకు సంబంధించిన అప్లికేషన్ పే డీటెయిల్స్ అయితే ఉంటుంది. మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. వన్స్ వెరిఫై చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు దీన్ని ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మనం ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే టోటల్గా మనం పే చేసిన రిసిప్ట్ అయితే జనరేట్ అవుతుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.